అందరి నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేసింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఇచ్చింది అని. కానీ ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ వచ్చింది బయటికి. హైకోర్టు ఆర్డర్ ఏముంది? ఇప్పుడు ఎలక్షన్ మీద కాదు మేము ఇచ్చిన స్టే ఆర్డరు, కేవలం రిజర్వేషన్స్ పైన మాత్రమే అని వాళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు. మీరు రిజర్వేషన్ను 42 + 15 + 10 ఆల్మోస్ట్ 67% అవుతుంది. కాబట్టి 67% కాదు, మీరు 50% వరకు రిజర్వేషన్స్ కుదించుకొని ఎలక్షన్స్ నిర్వహించుకోండి. మేము మా అభ్యంతరం కేవలం రిజర్వేషన్స్ 50% దాటుతున్నాయి అనే ఒక అభ్యంతరం మాత్రమే. మేము ఎలక్షన్ ప్రాసెస్ మీద స్టే ఇవ్వలేదు, మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు, మీరు ఈ రిజర్వేషన్ కుదించని గవర్నమెంట్కి చెప్పింది. ఇప్పుడే ప్రభుత్వ బండారం ఇది చూసిన తర్వాత ప్రభుత్వ బండారం బట్టబయలైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడం సిద్ధంగా లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతే ఓడిపోతాం, ప్రభుత్వం అస్తవ్యస్తమవుతుంది, ఇక జడ్పీ చైర్మన్లు గెలవలేం, ఎంపీటీసీలు గెలవలేం, సర్పంచ్ కూడా అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేదు, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్లస్ ఇప్పుడు బీసీలను కన్విన్స్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. మేము 42% ఇచ్చి ఎలక్షన్స్కి పోతాం, ఎలక్షన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాం. మొన్న కూడా చెప్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, కొద్దిమంది మంత్రులు, మేము 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోము. అట్లా అనుకుంటే జీవితకాలంలో వీళ్ళు ఎలక్షన్ పెట్టరు. వీళ్ళ గవర్నమెంట్ ఇంకో 3 ఏళ్ళు ఉంటుందేమో, ఆ 3 ఏళ్ళు కూడా వీళ్ళు ఎలక్షన్ పెట్టలేరు అనే ఒక సంకేతం వచ్చే విధంగా హైకోర్టు ఆర్డర్ కనిపించింది. మనం ఈ విషయాల మీద మాట్లాడదాం. అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడమే మన డ్యూటీ. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అడుగుతున్నా ఎన్నిసార్లు అంటే, ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక 100 మందికి రీచ్ అవుతుంది వార్త. అసలు ప్రభుత్వ బండారం ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, జనాలను ఎట్లా మోసం చేస్తుంది, ప్రశ్నించకపోతే పనులు కావు. ప్రశ్నించే వ్యక్తిగా నేనున్నా, బట్ మీరు సపోర్ట్ చేస్తే మరింత ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ వెరీ క్లియర్గా ఉంది. ఏమనుంది? బీసీ రిజర్వేషన్ పైన స్టే ఇచ్చిన సంగతి మనకు తెలుసు కదా. దాని మీద పూర్తి ఉత్తర్వులు వచ్చినాయి, మిడ్ నైట్ వచ్చినాయి, అర్ధరాత్రి వచ్చినాయి. ఏమంటారంటే, గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. పాత విధానం అంటే కేసీఆర్ మోడలే ఇది. కేసీఆర్ అప్పుడు చట్టం ఏం చేసిండ్రో ఆ చట్టం ఇప్పుడు చాలాసార్లు మాట్లాడింది కదా, కేసీఆర్ చట్టమే అడ్డంకి అయింది, కేసీఆర్ చట్టమే అడ్డంకి అయింది అని. కేసీఆర్ చేసిన చట్టాన్ని సవరించుకునే మార్గం ఉన్నది, కానీ కొన్ని రోజులు డ్రామా నడిపించిండ్రు, తర్వాత సవరించి మళ్ళీ తీర్మానం చేసి గవర్నర్కి పంపించిండ్రు. అసలు ఆ జీవో ఎలక్షన్ నిర్వహించాలన్న జీవో ఇచ్చే ముందే అది చట్టరూపం దాల్చుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. చట్టరూపం దాల్చాలంటే గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి, గవర్నర్ యాక్సెప్ట్ చేయాలంటే చట్టంలో ఉండాలి, చట్టంలో ఉండాలంటే పార్లమెంట్లో సవరించాలి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి అనే ఒక ఒత్తిడి పెంచకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచకుండా, కేవలం మేము ఒక జీవో ఇవ్వడంతోనే ఎలక్షన్ నిర్వహించుకోవచ్చని ఒక తెలివి తక్కువ పని అనే కన్నా జనాలను మోసం చేయాలని మంది కొంపలు ఆర్పే ఆలోచన ఇది. మంది కొంపలు అంటే ఇప్పుడు ఆశాబాబులందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని భూములు కుదబెట్టేసి, భూములు అమ్ముకొని, అప్పులు తీసుకొచ్చి, బంగారం కుదబెట్టుకొని అంత ఖర్చులు పెట్టిరు కదా. ఇట్లా మంది కొంపలు ఆర్పే ఆలోచన అంటే ఈ గవర్నమెంట్ మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తుందనేది వెరీ క్లియర్గా అర్థమైంది. కొన్నిసార్లు ప్రభుత్వం మంచి చేయకపోయినా సరే ప్రజలకు చెడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ ప్రభుత్వం మంచి చేయకపోయినా సరే చెడు చేస్తే చాలు, మేము చెడే చేస్తాం అని కంకణం కట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు కోర్టు చెప్పింది కదా, 17% సీట్లను ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయండి అంటే, ఇప్పుడు 42%లో 25% సేమ్ కేసీఆర్ స్టైలే ఇది. అప్పుడు కూడా ఇదే జరిగింది. 25% ప్లస్ 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, మొత్తం కలిస్తే 50% అవుతుంది. కోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఏ మాధవరెడ్డియో, ఏ ఎల్లారెడ్డియో, మల్లారెడ్డియో ఎవరు కోర్టుకు పోయే అవకాశం ఉండదు. కోర్టుకు పోయినా కోర్టు కొట్టేస్తుంది, ఇక చాలు 50% ఉంది, చట్ట ప్రకారమే ఉంది అని. ప్లస్ వీళ్ళు ప్రాసెస్ చాలా తప్పు అని హైకోర్టు తప్పు పట్టింది. వీళ్ళ ప్రాసెస్ త్రిబుల్ టెస్ట్ ఫాలో కాలేదు. త్రిబుల్ టెస్ట్ ఫాలో కావడం అంటే చాలాసార్లు చెప్పినాం, దీని మీద ఒక డెడికేషన్ కమిషన్ వేసిర్రు. తర్వాత జనగణన చేయాలి, కులగణన చేయాలి. కులగణనలో చాలా తప్పులు ఉన్నాయి. కులగణన ఇప్పటిదాకా రిపోర్ట్ బయట పెట్టలేదు. కులగణన చేసినట్లుగా గజిట్ ఎక్కడ ఇవ్వలేదు ప్రభుత్వం. కాబట్టి అక్కడ రెండో టెస్ట్ దగ్గరనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మూడో టెస్ట్ ఏంది? త్రిబుల్ టెస్టులో 50% రిజర్వేషన్ దాటకుండా మీరు ఎలక్షన్ జరుపుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది.
సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మాకు సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, హైకోర్టు అంటే లెక్కలేదు, రాజ్యాంగం లెక్కలేదు, ఏమీ లెక్కలేదు. మేము ప్రచారం చేసినాం, మేము హామీ ఇచ్చినాం కాబట్టి జనాలు మా మీద పడి కొడతారు, రక్కుతారు, కాబట్టి మేము డ్రామా ఆడాలి, కాబట్టి మేము ఏదో ఇచ్చినట్టు చేయాలి. ఇవన్నీ ప్రభుత్వానికి ముందే తెలుసు. అందరూ న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్, తర్వాత చాలామంది సీనియర్స్, రిటైర్డ్ జడ్జి లాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇది కోర్టులో నిలవదు, ఇలా కాదు ప్రాసెస్, ఇది సిస్టమ్ కాదు, ఈ సిస్టమ్ ఫాలో కావాలంటే పార్లమెంటు చట్ట సవరణ చేయాలి. లేదు 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 మేము సాధిస్తాం, వీళ్ళకి తెలుసు సాధించలేరని. జనాలను మోసం చేయనికే ఎలక్షన్స్కు ఎట్లయినా చేసి వాయిదా వేయాలి. వాళ్ళకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతాం, లేకపోతే పోము, తర్వాత విషయం. బీసీలకు ఆశ కల్పించారు, చాలా ఊర్లలో బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితిలో లేదు. బీసీలకు 42% ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోతే అసలు ప్రభుత్వమే ఫెయిల్ అయింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతులు తీవ్రంగా గోసపడ్డారు. యూరియా గోస, తర్వాత రుణమాఫీ గోస, రైతు భరోసా గోస, తర్వాత వీళ్ళు ఇచ్చే 500 రూపాయల బోనస్ గోస, రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో గోస. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 90% రైతులే ఉంటారు. ఆ రైతులు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అందరు కామన్గా ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్గా ఫెయిల్ అయిపోయింది. తర్వాత మిగతా అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఎలక్షన్ ఇప్పుడు పెట్టినా గెలుస్తాం అనే నమ్మకం వీళ్ళకే లేదు. అట్లాంటి పొజిషన్లో వీళ్ళు హైకోర్టు చెప్పిన తర్వాతనైనా మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలేదు. అప్పటిదాకా 10 ప్రెస్ మీట్లు పెట్టి మేము చేసేసినాం, అదంతా నావలైన సాధ్యం అని పాలాభిషేకాలు చేయించుకున్న వాళ్ళు, పూలదండలు వేయించుకున్న వాళ్ళు, స్వీట్లు పంచిపించుకున్న వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రే కదా. ఆ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేడు? ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దగ్గర 48 గంటలు కావచ్చు, దగ్గర అవుతుంది హైకోర్టు స్టే ఇచ్చి. మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా దానిపైన కనీసం ఒక మీటింగ్ కానీ, ఒక రివ్యూ కానీ ఏమీ చేయలేదు? ఎందుకు చేయలేదు అని అంటే హైకోర్టు చెప్పినాయన్ని ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. హైకోర్టు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేసిందో వాటికి ఆన్సర్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం కనిపిస్తలేదు. కాబట్టి ఈ విధంగా జరిగిపోయింది. దీనిలో ప్రధానంగా రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే ఇవ్వడం అంటే ప్రభుత్వం డేటా సేకరణ, త్రిబుల్ టెస్ట్ ప్రక్రియలు సరిగా చేయలేదని కోర్టు భావించింది. సింపుల్. తర్వాత ప్రభుత్వం అయోమయంగా పనిచేసింది. అంటే ఎంతసేపటికి దీన్ని ఎట్లా పొలిటికల్గా మనం గ్యాదర్ చేయాలి, పొలిటికల్గా బీసీలను డిస్టర్బ్ చేయాలి, బీసీలను అందరినీ మన వైపు ఎట్లా తిప్పుకోవాలి అన్న ఒక దురుద్దేశం తప్ప దీనిలో బీసీలకు రిజర్వేషన్ అంటే కేవలం ఎలక్షన్ రిజర్వేషనే కాదు బ్రదర్స్. మీకు విద్య ప్లస్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వస్తుంది రాజ్యాంగ పరంగా వస్తే. వీళ్ళు గాంధీభవన్కి వెళ్ళి 17% ఇస్తారేమో రేపో మాపో ఎప్పుడో వాళ్ళకి బుద్ధి ఉన్నప్పుడు. కానీ ఇక్కడ గాంధీభవన్కి వెళ్ళి రిజర్వేషన్ ఇవ్వగలరా? గాంధీభవన్కి వెళ్ళి విద్యలో లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వగలరా? బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా ఇది ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. ఎంతసేపటికి ఒకడేమో మా పార్టీ బతకాలంటే ఇది తప్ప మాకు పార్టీ బతకనికే లేదని ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా 2-3 బీసీ లీడర్లేమో వాళ్ళు రాజకీయంగా ఇక్కడ కాదు ప్రెషర్ పెట్టాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టే విధంగా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలను సిస్టమ్ను క్వశ్చన్ చేయాలి, ఇక్కడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. అవన్నీ వదిలేసి ఇక్కడ ప్రభుత్వం ఏం తప్పు చేయలేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వాలను మోసం చేసినట్టే. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఫుల్ ఆర్డర్ చూసిన తర్వాత బీసీలను వీళ్ళు మోసం చేసిండ్రు, బీసీ వర్గాలను మోసం చేసిన అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. హైకోర్టు చెప్పకపోతే ప్రభుత్వం ఏం చేయాలనో మాకు అర్థమైతే లేదని మాట్లాడచ్చు. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు అని. కాబట్టి ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిన వాతావరణం ఏర్పడింది. పెద్ద ఎత్తున మేము 40% రిజర్వేషన్ ఇస్తామని హైప్ క్రియేట్ చేసుకున్నది కదా. ఇప్పుడు ఆ రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్స్కి పెడితే వీళ్ళు హామీ అమలు చేయలేదు. 6 గ్యారెంటీ లాగానే బీసీల రిజర్వేషన్ హామీ డిక్లరేషన్ కదా, వీళ్ళు హామీ కాదు, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. పెద్ద డిక్లరేషన్ చెప్పేసి రాహుల్ గాంధీ పిలిపించి మరీ డిక్లరేషన్ విడుదల చేయించారు కామారెడ్డిలో. ఇప్పుడు అక్కడ మోసం జరిగినట్లుగా వీళ్ళు హామీ నుంచి వెనుకకు తగ్గినట్టుగా జనాలకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద ఎత్తులో ఉన్న 62% ఉన్న బీసీ ఓటర్లను అసంతృప్తి గురి చేసింది ప్రభుత్వం. అరే ఈసారైనా మాకు వస్తుంది అనుకుంటే వీళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకుంటుంది అనుకుంటారు కదా ప్రభుత్వం కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం వేరు, ప్రభుత్వం వచ్చింది వాళ్ళదే కాబట్టి వాళ్ళు అమలు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది. 42% ఇప్పుడు అప్పుడు చెప్పి హీరోలాగా ఫీల్ అయినరు, ఇప్పుడు జీరోలు అయినరు అనేది వెరీ క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మేము ఏ ముఖం పెట్టుకొని జనాలకు చెప్పాలి? ఇప్పుడు అదే కదా 70% ఇస్తే మేము జనాలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. కాబట్టి మేమేం సమాధానం చెప్పలేని పొజిషన్లో ఉన్నాం. బీసీ హక్కుల కోసం మేము మాట్లాడినా మేము నీ మాట నిలబెట్టుకోలేకపోయినాం అనేది బీసీ లీడర్ల ఫీలింగ్.
ఇట్లా మొత్తం కూడా ఇంటర్నల్గా రివోల్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్లో. బీసీలను కూడా పార్టీలో ఉన్న సొంత బీసీలనే సాటిస్ఫై చేసే పరిస్థితిలో ప్రస్తుతం గవర్నమెంట్ లేదు. కాబట్టి ఇక అన్ని హామీలాగానే బీసీలకు ఇచ్చిన 42% హామీ అనేది ఎనీవే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీరు బీసీలకు 42% ఇవ్వలేరు, ఇచ్చే పొజిషన్ లేదు. మీరు సెంటర్ మీద ప్రెషర్ చేసినా వాళ్ళు ఇప్పుడు చట్ట సవరణ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఇది ఒక రాష్ట్రం గురించి కాదు, వాళ్ళు మొత్తం దేశం గురించి పట్టించుకోవాలి. కాబట్టి మీరు ఒక హామీ ఇచ్చి ఓట్ల కోసం హామీ ఇచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. మీరు హైకోర్టులో చేసిన వాదనలు కానీ సుప్రీంకోర్టులో చేసిన కేవీఎట్ ఇవన్నీ చూసిన తర్వాత. కానీ ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి దీనిలో రేవంత్ రెడ్డి కాదు ఆయన రేవంత్ గౌడ్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చిండు మహేష్ కుమార్ గౌడ్. మరి ఇప్పుడు రేవంత్ గౌడ్ కూడా మోసం చేసినట్టే కదా, మహేష్ కుమార్ గౌడ్ మోసం చేసినట్లే, రేవంత్ గౌడ్ కూడా జనాలను మోసం చేసినట్లే. అనవసరంగా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అయిపోయినారు. బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి అట్లా మోసం జరిగింది. మీరు ఎలక్షన్ పెట్టకపోవడంతోన అన్ని వర్గాలు సఫర్ అవుతున్నాయి, అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. ఊర్లో ఉండే వాళ్ళందరూ మొత్తం నష్టపోతున్నారు. అసలు ఊర్లు మొత్తం అసలు పర్యావరణమో లేకపోతే రోడ్లు క్లీన్ చేయడమో అట్లాంటిది ఏమీ లేదు. అంతా వదిలేసి దాదాపు 21 months అయిపోయింది, 22 months అయిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూరు 100% కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఆడే డ్రామాలు ఇట్లా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఫుల్ ఫేజ్గా అర్థమైంది వీళ్ళు ఆడింది కేవలం పొలిటికల్ డ్రామానే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏమీ లేదని. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏమని చెప్తారో కూడా మనం వేచి చూడాలి. ఎలక్షన్కు పోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ పెట్టకుండా ఎన్ని రోజులు నడుపుతారు మీరు ప్రభుత్వం? అంటే ఈ ప్రజాపాలన అంటే కేవలం ఒక సీఎం, ఒక 14 మంది మంత్రులు ఉంటే అయిపోతుందా? ప్రజాపాలన అంటే ప్రజలకు పాలన దగ్గర తీసుకుపోవాలి కదా. ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలు లైట్ వెలగాలి కదా. మరి ఇంకా గ్రామాలే వెలగకుండా గ్రామాలే అంతా పాడైపోయి అసలు గ్రామ పంచాయతీల్లో ఏం పని లేకుండా చేసి అది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. ప్రజలు గమనించాలి. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.